ఇప్పుడు నవరాత్రుల కోసం అని జమ చేసిన ఈ సంవత్సరం నవరాత్రులకు యూజ్ అవుతుంది నాకు. వందలు తక్కువనే ఉన్నాయి, 50లు 10లు 20లు ఎక్కువ ఉన్నాయి. 400 ఇది ఉంది. అన్నీ అతుక్కపోతున్నాయి. చాలా ఇయర్స్ నుంచి జమ చేసినాయి. 1 ఇయర్ అయితే కాలేదు. ఇంతకుముందు ఎప్పుడో మినిమం 2 ఇయర్స్ అవుతుందో 1 ఇయర్ అవుతుందో నాకు ఖచ్చితంగా గుర్తులేదు. కానీ చిన్నగా రూపాయి అయినా 10 అయినా 20 అయినా ఇలా జమ చేస్తే మనకి అవసరానికి ఇలా అవసరం పడతాయి. నాకు అసలు ఈ డబ్బా మీద కూడా గుర్తులేదు, ఎదురుగానే ఉంటుంది. కానీ ఎందుకో అమ్మకి సరే నవరాత్రులు ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అమ్మనే మొక్కుకుంటున్నాను, అమ్మ ఎలా చేయించుకుంటావో ఈసారి మా పరిస్థితి సరిగ్గా లేదు అని అనుకున్నా. ఇంట్లో వాళ్ళైతే ఈ సంవత్సరం వద్దులే చూసుకుందాం మళ్ళీ సంవత్సరం అన్నారు. కానీ నాకే మనసు ఒప్పలేదు. అమ్మకు ఒకటే మొక్కుకున్నా నేను, నాకు చెయ్యాలని ఉందమ్మా, ఎలా చేయించుకుంటావో నీ ఇష్టం అన్నాను. నిజంగా అమ్మ దయ నా మీద ఉందని నాకు ఇప్పుడు కూడా తెలుసు. అమ్మ ఎప్పుడు నా చేతి వదిలేయదు అని, ఆమె చల్లని చూపు ఎప్పుడు నా మీదే ఉంటుందని. చూడండి చిల్లరని ఇవన్నీ ఎంత అయినాయో తర్వాత మీకు చెప్తాను. అయితే మొత్తం నెట్లు అయిపోయింది. అంటే ఇంత తక్కువ అమౌంట్తో నవరాత్రులు చేయగలుగుతారా అని మీకు అనుకోవచ్చు. కానీ మొదలంటూ పెట్టడానికైతే మనకు ఒక భరోసా దొరికింది కదా, ఒక ధైర్యం అయితే తెప్పించింది కదా అమ్మ. అది చాలు అనిపించింది నాకు. ఇవన్నీ 10లు ఉన్నాయి, ఇవన్నీ 10లు, ఇవి 20. ఇవన్నీ 10లు, 20లు ఉన్నాయి. ఎన్నుంటే అన్నీ వేసేసుకుంటారు. 100లు తక్కువనే ఉన్నాయి, చిల్లర 10 20లే ఎక్కువ ఉన్నాయి. నాకు ఎక్కడి నుంచో చిన్నగా అమ్మవారి విగ్రహం తెచ్చుకోవాలని ఇష్టం. చిన్నగా అంటే మన బొటన వేలు కన్నా పెద్దగా ఉండొద్దంట ఇంట్లల్లో. బొటన వేలు కన్నా చిన్నగా ఉండేటట్టు అమ్మవారిది విగ్రహం తెచ్చుకుందాం అనుకున్నాను. ఇత్తడిలో కానివ్వండి, వెండిలో. ఇత్తడి నాకైతే ఎక్కువ ఇత్తడి ఇష్టము. సో దేవుడికి సంబంధించిన ఇత్తడి ఉంటేనే బాగా అనిపిస్తుంది.
సో తెచ్చుకుందాం అనుకున్నాను ఈ డబ్బులు ఇంకా కలిపి, కానీ ఈ సంవత్సరం ఇలా పూజకు పనికొస్తున్నాయి ఇవి. అమ్మ కరుణ దయ ఉంటే ఎప్పటికైనా ఒక చిన్న విగ్రహం అమ్మవారిది తెచ్చుకొని పూజించుకుంటాను. అభిషేకాలు చేసుకోవడానికి, కుంకుమార్చన చేసుకోవడానికి విగ్రహం ఉంటే బాగుంటుంది కదా. ఎంత ఎక్కువ ఉండదు, అంటే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. పెద్దగా చూస్తే ఎక్కువ అమౌంట్ పడుతుంది. మనకు పర్లేదు చిన్నగా అనుకుంటే తక్కువ అమౌంట్లో కూడా దొరకవచ్చు. నాకు అంతా తెలీదు వాటి గురించి. చూద్దాం, అమ్మ ఎప్పుడు రావాలనుకుంటే ఆ విగ్రహ రూపంలో అప్పుడు వస్తుంది. అప్పటి వరకు ఇలా అమ్మని ఫోటో రూపంలోనే పూజించుకుంటాను. ఇంతకుముందు అన్నపూర్ణాదేవి, ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంది చూడండి. ఈ అమ్మవారైతే మా పెద్దమ్మ తీసుకొచ్చింది. ఈ నోట్ అయితే ఎట్లా అయిపోయింది, ఇది చెల్తుందో లేదో. ఇవి నాకు తెలిసి స్టార్టింగ్ చేసినాయేమో, అందుకే ఇవి ఇలా అయిపోయాయి. అంటే కొంచెం ఫంగస్ వచ్చినట్టుంది. ఈ డబ్బాల బాక్స్ నాకు ఎదురుగానే ఉంటుంది, కానీ ఎప్పుడు బెడ్రూమ్ దేవుడి రూమ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సరే 20 30 40 45 50 60 65 రూపాయలు కాయిన్ ఉన్నాయి. ఇది వచ్చేసి అమ్మవారి రూపు ఉంది దీనిపైన. ఇది దేవుడి దగ్గరనే పెట్టేస్తాను. ఇది 5 రూపీస్ కాయిన్. దుర్గమాతని శక్తి రూపంలో ఉంది. మీకు కనబడుతుందో లేదో చార్జ్ చేస్తాను. వచ్చిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఈ ముందులో అయితే వేసాను. చూడండి, ఈసారి నవరాత్రులు చేసుకోగలుగుతానా అనిపించింది. అమ్మని దయ చూపించింది, మార్గం చూపించింది, దయ కాదు. సో మొదలైతే పెట్టడానికి ఈ డబ్బా అయితే సరిపోతుంది. అంతా అమ్మ దయ. అన్నీ కలిపి 1600 చిల్లర ఉంది.